నమస్తే అన్న. నమస్తే అనే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అటు విజయం సాధించిన కూటమి, ఇటు 11 సీట్లు తెచ్చుకున్నటువంటి వైసీపీ పార్టీ అసలు ఎలాగుందో? ఒకప్పుడు 2019కి ఇప్పుడు చూస్తే మొత్తం తారుమారు అయిపోయింది. అవును, ఎలాగ అనిపిస్తుంది అసలు? ఇప్పుడు 2014కి ఇప్పటికి 19కి చూసుకున్నట్లయితే అప్పుడు ఏంటంటే ప్రజలు ఒక్కసారి ఛాన్స్ అంటే ప్రజలు వాళ్ళని నమ్మి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే వాళ్ళు ఏంటంటే ఒక అసెంబ్లీగా నడపకుండా అక్కడ శాసనసభలో ఉండేటువంటి హుందాతనాన్ని కూడా వదిలేసి అక్కడ ఉన్నటువంటి కించపరిచే మాటలను బట్టి ఈ రోజున ఈ పరిస్థితి ఇంతటి అవమానానికి వాళ్ళు బలయ్యారు. ఎందుకంటే ప్రజలు ఒగ్గుపట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ శ్రేష్ఠులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఎందుకంటే ఇతను శాసనసభ్యుడే, ఆపోజిషన్లో ఉన్న శాసనసభ్యుడే, ప్రజలు ఓట్లు వేస్తేనే నగ్గాడు. కానీ ఆ శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలిగా. అది ప్రజా సమస్యలు పరిష్కరించకుండా లేకపోతే దాని మీద డిబేట్ జరగకుండా వ్యక్తిగతమైన విషయాల మీద వీళ్ళు మాట్లాడుకొచ్చారు. అందుకనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ పడిపోయింది. అందుకని ఈ రోజున వాళ్ళు వెళ్తున్నా కానీ గౌరవించలేనటువంటి హేళనకు గురవడానికి కారణం అదే. అంతేగాని ఇప్పుడు నగ్గిన కూటమి చేయమంటే వాళ్ళు చేస్తారా? చేయరు కదా. అలాగా, ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఎథిక్స్ కలిగిన వ్యక్తి కాదు. ఎవరినైనా రెస్పెక్ట్ ఇవ్వాలని, గౌరవం ఇవ్వాలనే చెప్తాడు. కానీ ఇక్కడ సమాజంలో జరిగినటువంటి విషయాలు, అసెంబ్లీలో జరిగిన విషయాలు అన్నిటిని బట్టి ప్రజలు ఒగ్గుపట్టుకుని ఏం చేశారంటే ఇప్పుడు ఈ రోజున కట్టలు ఎంచుకుని వాళ్ళ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి స్వేచ్ఛ ఇప్పుడు వచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని అన్ని గాడిలో పెట్టి ఇలాంటివి ఏమీ జరగకుండానే సవ్యాగా పరిపాలన సాగించడంలో మా చంద్రబాబు నాయుడు గారు మంచి దిట్ట, అందులో అనుమానం ఏం లేదు. ఎక్కువగా శాసనసభలో ప్రజల మేలు కోరే అక్కడ డిబేట్ జరుగుతుంది. అనేక విషయాలు, పోలవరం కావచ్చు, లేకపోతే రాజధాని విషయాలు కావచ్చు, ఇంకా ప్రతిపక్షమే లేదు కదా అసలు. ప్రతిపక్షమే లేకపోయినా అడిగేవారే ఎవరు లేరని ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఈ వయసులో కూడా ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలనే తపంతో ముందుకెళ్ళే వ్యక్తిగా తప్ప, అంతేగాని ప్రజా శ్రేయస్సును లేదా ప్రజల యొక్క అవసరాలను గాలికి వదిలేసి ఏదో సీఎం కూర్చుని ఏదో ఎంజాయ్ చేద్దామని అనుకునేటువంటి వ్యక్తి అయితే కాదు. ఓకే, అసెంబ్లీలోకి అసలు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం అసలు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో చేసాం, ఇప్పుడు రాజకీయ పరంగా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అరే ఈయన కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆయన ఏదైతే నమ్మాడో దానికోసం అలా నిలబడిపోయాడు. ఆయన కూడా ఎన్నో దూషించారు, పెళ్ళిళ్ళని లేకపోతే వాళ్ళ పిల్లల్ని దూషించారు, నానా రకాలుగా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడారు. అయినా కానీ జంకలేదు. యూత్లోకి వెళ్ళి స్పందించి నేను ఉన్నానని నిలబడితే ఈ యూత్ అంతా వాళ్ళకి ఎంకరేజ్ చేశారు. ఆ బలాన్ని పుంజుకొని ఏం చేశాడంటే అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలో ఏంటి దీన్ని గాడిలో పెట్టగల సమర్థుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఎన్నుదనగా నిలబడ్డాడు. అందుకని ఈ రోజున ప్రజలు అందరూ హర్షిస్తున్నారు. అది ఉందాతనంగా గేటు కూడా తాకలేడు అన్నది. గేటు తాకడం అంటే అసెంబ్లీలోకి వెళ్ళాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనకి ఇచ్చే సీఎం తర్వాత సీఎం హోదాలో ఆయన ఉన్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఓకే, ఒకప్పుడు అసెంబ్లీలో కొడాలి నాని వంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు అసెంబ్లీలోనే లేకుండా లేదు. అవును, ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అలాంటి వాళ్ళు అసలు అసెంబ్లీలుగా అనవసరం వాళ్ళు. ఎందుకంటే ఎదటి వ్యక్తిని గురించి కూడా సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేస్ ఏంటంటే వాళ్ళు కోపం ఉంటే బయట మాట్లాడుకోవాలి. ప్రజాధనంతో నడిచేటువంటి లైవ్ ప్రోగ్రాంలో అసెంబ్లీలో ఇష్టానుసారిగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? నువ్వు ఒక మంత్రి అయి ఉండి నీ మంత్రి శాఖలో ఉన్నటువంటి వాటి ప్రాబ్లమ్స్ గురించి చర్చించాలి. కానీ అది అంచోపు చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే ఇష్టం వచ్చినట్టు రా అని మాట్లాడటం, లేకపోతే లోకేష్ గారి గురించి పప్పు అనటం ఏంటి సాబు? ఎంతవరకు కరెక్ట్? అలా అని చూసుకుంటే అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? అది కూడా ఆలోచించుకోవాలి కదండి. ఆయన కూడా ఏ పార్టీ నుంచి వచ్చాడు, రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు, ఎక్కడ వచ్చారు అనేది ఉండాలి కదా. మరి నగ్గేసాను ఈసారి చూస్తా ఎవడొస్తాడు అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయావు? ఎందుకు ఓడిపోయావు? తగిన గుణపాఠం
కొడాలనాలికి జరిగింది. ఇప్పటికైనా సరే తన పద్ధతి మార్చుకోకపోతే రాజకీయాల్లో రాణించడం అనేది అతను ఇంకా అయిపోయినట్టే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న, జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ రోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టనన్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. అసలు ఎలా ఫీల్ అవుతున్నాం? భారత్ మన ఏపీకి స్వతంత్రం వచ్చినట్టుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఒకప్పుడు అసెంబ్లీలో టీడీపీ పార్టీ 23 సీట్లు ఉంటాయి. ఈరోజు అదే అసెంబ్లీలో వైసీపీ పార్టీ 11 సీట్లు ఉన్నాయి. దేవుడు అని షిఫ్ట్ అండి ఇది. గుయ్యమని కొట్టినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు దేవుడు గుయ్యమని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే 11 సీట్లు. మరి అసలు ఏంటిది వైసీపీ పార్టీ మరింతగా దారుణంగా 11 సీట్లు రావడం? అతని అహంకారం అతనే పాడు చేసింది. అంటే అహంకారం అంటే ఏంటి? అతని అహంకారం అంటే బాగా రుబాబుగా చేస్తాం, అతను బాగా మతి ఒక్కరిని విమర్శిస్తాం, పర్సనల్ విషయాలకు వెళ్తాం. అతని అహంకారం అతనే పాడు చేసింది. ఓకే, మరి 2024లో ఇలాగ అయింది, 11 సీట్లు ఉంది. నెక్స్ట్ మరలా అధికారం మాదే అంటున్నారు. అవుతుంది అంటారా? నెక్స్ట్ అవుతా ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు, కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతారు? ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయన ఎలా వెళ్తారంట రాజకీయ పరంగా ముందుకి? సినిమా పరంగా ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన గారు కలిసి ముందుకి యథావిధిగా సాగి ఏపీకి మంచి చేస్తారు. అసలు పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద వర్కర్, ఫుల్ నెంబర్ 1 వర్కర్, కష్టపడి వ్యక్తి. ఆయన ముందుండి నడిపించారు. ఆయన కూడా మా ఇద్దరు కలిసి నడిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన. ఓకేనా, థ్యాంక్ యూ.